స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నామినేటెడ్ పదవుల్లో కొత్త ఫార్ములా. టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి ఎలా? రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఆసక్తిగా మారింది. దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను కలుపుకుంటే సుమారు 350 దాకా ఉంటాయని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎలా తీసుకోవాలి, ఎవరెవరు ఏ పదవులు పంచుకోవాలి అనే వ్యవహారం నిన్న మొన్నటి వరకు వివాదంగా మారింది. అయితే తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 350 నామినేటెడ్ పదవుల్లో 60% అంటే 210 స్థానాలను టీడీపీ తీసుకుంటుందని, మిగిలిన 40%లో 25% జనసేన, 15% బీజేపీలు పంచుకునే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫార్ములాను తయారు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే మ్యాజిక్ మార్కు తెచ్చుకుంది. అయినప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఆయా పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలోనూ చోటు కల్పించింది. నామినేటెడ్ పదవుల వ్యవహారంలో తమకు కూడా న్యాయం చేయాలని జనసేన, బీజేపీలో కోరుతున్నాయి. జనసేన బహిరంగంగానే నామినేటెడ్ పదవుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తుండగా, బీజేపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ నాయకులతో ఇక్కడ పావులు కదుపుతోంది. దీంతో తొలి మాసంలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అనుకున్నప్పటికీ సమీకరణలు, ఫార్ములాలు కుదరకపోవడంతో 2 నెలలు గడిచిపోయాయి. మరోవైపు తాము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా ఇంతవరకు గుర్తించటం లేదన్న భావన టీడీపీలో కనిపిస్తోంది. కీలకమైన నాయకులు బహిరంగంగానే పదవుల విషయంలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నాయకులు సైలెంట్ అయిపోయారు. పార్టీ తమను పట్టించుకోనప్పుడు తాము మాత్రం ఎందుకు బయటకు రావాలి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరింత జాప్యం చేయటం సమంజసం కాదని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 60:25:15 ఫార్ములాతో నామినేటెడ్ పదవులు పంచుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నియామకాలు కూడా ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల తొలివారం నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ విషయాన్ని తీసుకుంటే ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి, అదేవిధంగా క్యాడర్ నుంచి తీసుకున్న జాబితా ఇప్పటికే చంద్రబాబుకు చేరింది. ఈ నేపథ్యంలో నాయకులను ఎంపిక చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గాల పరంగా ఉన్న కార్పొరేషన్లకు ఆయా వర్గాలను నియమించనున్నారు. అయితే ఈసారి కొంత మార్పు దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు. అంటే కార్పొరేషన్ పరిధిలో ఉంటూ కేవలం ఆ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీ తరపున కూడా బలమైన వాయిస్ వినిపించే నేతలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వ్యూహంగా ఉంది. ఇక ఇతర నామినేటెడ్ పదవుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని చూస్తున్నారు. ఇటీవల టికెట్లు కోల్పోయిన వారు, టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ప్రాధాన్యం దక్కనుంది. ఇక జనసేన విషయాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన వారు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ పార్టీలో ఎక్కడా సర్వేలు గానీ, జాబితాలు రూపొందించే విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు. బీజేపీ విషయాన్ని తీసుకుంటే చాలా మంది పాత కాపులకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. ఉదాహరణకు టికెట్ల కోసం ప్రయత్నించిన రాజ్యసభ సభ్యుడు జేవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి వంటి వారు ఉన్నారు. ఇలా ఓ 15 నుంచి 30 మంది వరకు అవకాశం దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడిగా నామినేటెడ్ పదవులను పంచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ముందు ముందు ఇబ్బందులు రాకుండా కూడా చూసుకునేలా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.